వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. బంగారం తగ్గుదల సాగుతూ ఉంది. అసలు బంగారం పేదవాళ్ళకి దూరం అయిపోతుంది, కొనలేమో అన్న సిచ్యువేషన్స్ చూసాం. అయితే ఇది ఇంకా మనం కొనలేమో అని ఆశలు వదులుకుంటున్న వేళ ఇప్పుడు బంగారమే అందరినీ రమ్మని పిలుస్తూ ఉంది. అయితే దీనికి కారణం ఏమిటి? ట్రంప్ అధికారంలోకి వస్తే బంగారం తగ్గుతుందా అంటే ఆల్రెడీ ఆయన ఆర్థికంగా అమెరికాని ఉన్నత స్థాయిలో నిలబెడతా అన్న ఆ ఒక్క మాటే పెట్టుబడుల వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంది. అదే కారణం వల్ల బంగారం రేటు తగ్గుతూ వస్తుంది. దాదాపుగా ₹1,00,000 చేరుతుంది అనుకుంటున్న బంగారం ఇప్పుడు తగ్గుదల పట్టడం ఒకంత భారత్ లాంటి దేశాల్లో ఇది పాజిటివ్గా కనిపిస్తుంది. అయితే బంగారం ప్రియులు లేని వారు ఉండరు. బంగారం అంటే ఎంతో ప్రియంగా చూస్తూ ఉంటాం మనం. కానీ ఇప్పుడు ఆ బంగారం ఇంకా తగ్గుతుందా అంటే ఎస్, తగ్గుదల పట్టే అంశాలు ఉన్నాయి. కానీ ఎంతవరకు తగ్గుతుంది అంటే 60,000కి వస్తుందా? ఆశ్చర్యపోనక్కర్లేదు, 60,000కి తగ్గినా కూడా. కానీ రీజన్ ఏంటి? కేవలం ట్రంప్ రీజనా అంటే ఎస్, 100% ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా అమెరికాని ఉన్నత స్థాయిలో నిలబెడతా అన్న ఆయన కేవలం ఆ ఒక్క లైన్ మాత్రమే దీనికి కారణం. ఎస్, అమెరికా అభివృద్ధి కోసం పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. కానీ ఇది ఎంతవరకు? ఆయన అధికారం చేపట్టి ఆయన మార్గ నిర్దేశకాలు రిలీజ్ చేసేంత వరకు కూడా ఇదే హవా కంటిన్యూ అవుతుంది. అయితే తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా అంటే కేవలం ఆయన రిలీజ్ చేసే, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉండబోతాయి అనే ఆయన కేవలం రిలీజ్ చేసే మాటల్లో మాత్రమే రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారం కోసం హారిక లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక నమస్తే. అయితే ఇప్పుడు బంగారం డౌన్ ట్రెండ్ సాగుతూ ఉంది, దీనికి కారణం ట్రంపేనా? ఖచ్చితంగా ట్రంప్ ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి వెళ్ళి డాలర్ విలువ పెరగడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే దేశీయంగా బంగారం ధరలు గత 2 వారాల్లో భారీగా పడిపోయాయని చెప్పుకోవచ్చు. ఎవరు ఊహించని విధంగా బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయని చెప్తున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాతనే కరెన్సీ బాగా అంటే డాలర్ కరెన్సీ బాగా పుంజుకోవడం, ఈ బంగారం పెట్టుబడులు ఇతర మార్గాలకు మల్లుతున్నాయి అని చెప్తున్నారు. అయితే దీని వల్లనే బంగారం ధరలు తగ్గుతున్నాయి అంటున్నారు. ఈ నవంబర్ నెల నుంచి అంటే స్టార్టింగ్ నుంచే గోల్డ్ రేట్లు ఏకంగా 6% తగ్గాయి అని చెప్తున్నారు. అయితే MCX మార్కెట్ లో తులం గోల్డ్ రేట్ ఏకంగా 6,000కు పడిపోయింది. అయితే దేశీయంగా కొనుగోళ్లు బాగానే ఉన్నా ధరలు పడిపోతుండడం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తుంది. ఇలాంటి డిమాండ్ ఉన్న సమయంలో పసిడి ధరలు తగ్గుతుండడం అందరికి బాగా అంటే ఉత్సాహం వస్తుంది, కొనాలి అని. ఎందుకంటే తగ్గడంతోనే కదా ఇంకా ఇప్పుడే కొనుక్కుంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇంకా తగ్గే అవకాశం ఉందా? హైదరాబాద్ మార్కెట్ లో కూడా ఈ నవంబర్ 17వ తేదీన బంగారం వెండి ధరలు ఎట్లుంటాయి అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు బాగానే దిగినాయి, డాలర్ పుంజుకుంటుంది. అయితే అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఏదేమైనా బంగారం ధరలు తగ్గడం అంటే కొనుక్కునే వాళ్ళకు ఇది మంచి సమయం అని చెప్పి అనుకోవచ్చు. అది కూడా ఫెస్టివల్ సీజన్, అలాగే పెళ్లి సీజన్ కూడా సీజన్ నడుస్తుంది. అయితే ఈ నవంబర్ 17వ తేదీ నుంచి స్పాట్ గోల్డ్ రేట్ కూడా ఒక ఔన్స్ కు అంటే $2,563 దగ్గర ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఖచ్చితంగా చూడాల్సిందే. అంటే ఇప్పుడు మనం డాలర్ల లెక్క పోలుస్తున్నాం కాబట్టి, ఎందుకంటే డాలర్ విలువనే పెరుగుతుంది కాబట్టి. అయితే చూడాలి మరి ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది. హైదరాబాద్ మార్కెట్ లో కూడా ఇప్పుడు దివాళీ నుంచి వరుసగా పడిపోతూనే ఉన్నది బంగారం ధర. అయితే మధ్య మధ్యలో కొంచెం పెరిగినా కూడా దాదాపు ఇప్పుడు చూసుకున్నా కూడా ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర ₹100 దిగింది. అంటే 69,000 ఉండాల్సింది. అయితే 69,000 బంగారం ఇప్పుడు 350 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ కూడా ₹110 తగ్గింది. అండ్ 75,000 గోల్డ్ 650కి తగ్గింది. అయితే ఇదంతా చూసుకున్నా కూడా
దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ 2 రోజుల్లో వెండి మాత్రం అదే ధరతో నడుస్తుంది, అంటే స్థిరంగానే నడుస్తున్నది. మరి మేబీ అంటే అది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయేమో, ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. కానీ కొనే ముందు అంటే గోల్డ్ ఎలాంటి గోల్డ్ అని చెప్పేసి ముందు చెక్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి కొంతమంది మేధావులు అయితే అంటున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ హారిక లైన్లోకి వచ్చినందుకు. సో ఇది పరిస్థితి, బంగారం డౌన్ ట్రెండ్ దిశగా సాగుతూ ఉంది. అయితే నిపుణులు మాత్రం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇది ఎంతవరకు తగ్గుతుంది అనేది నిపుణులు చెప్పే మాటలు ఏంటి? నిపుణులు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డాలర్ వాల్యూ పెరుగుతూ ఉండటం వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. సో ఏకకాలంలో బంగారం పైన మదుపర్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి దానిపైన వాల్యూ తగ్గుతూ వస్తుంది అని కూడా చెప్తున్నారు. అలాగే నిపుణులు ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు పెరుగుతుందో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చి ఆయన తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. అప్పటి నుంచి పెరగొచ్చు, లేకపోతే ఆయన నిర్ణయాల వల్ల తగ్గొచ్చు అన్న నిపుణుల మాటలు కూడా మనం ఒక్కసారి వినాలి. బట్ ఏదేమైనా కూడా బంగారం తగ్గుదల పట్టడం మాత్రం ఒకంత భారత్ లాంటి దేశాల్లో ఇది పాజిటివ్ అంశంగా మనం చూడాలి. సో బంగారం ధర ఎలా ఉంటే మరి సిల్వర్, వెండి ధరలు, బంగారం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వెండి ధరలు కూడా తగ్గుతూనే వస్తున్నాయి. కానీ ఆశ్చర్యపరిచేది ఏంటంటే బంగారం పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటాం. కాబట్టి బంగారం కొనుక్కోవడానికి మంచి టైం అంటూ కూడా నిపుణులు మనకి చెప్తూ ఉన్న మాటలు. బట్ లెట్స్ సీ వాట్ ట్రంప్ విల్ టేక్ ద యాక్షన్స్ వన్స్ హీ కమ్స్ ఇన్ టు ద యాక్షన్. స్టే ట్యూన్ టు 100 TV for more updates. Bye.